హాయ్. ఆపరేషన్ సింధూర్తో పాక్ వన్నులో వణుకు పుట్టించిన మోడీ సర్కార్ త్వరలో ఆపరేషన్ సింధ్కు ముహూర్తం పెట్టబోతోందా? ఏమో, సరిహద్దులు మారవచ్చు, పాక్లో ఉన్న సింధ్ మన దేశంలో కలవవచ్చు అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటి? భారత్ పాకిస్తాన్ అనగానే కాశ్మీర్ గురించే కదా మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు సింధ్ ప్రాంతం ఎందుకు తెరపైకి వచ్చింది? రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్లోని కొన్ని వర్గాలు ఎందుకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి? పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చేలా మోడీ 3.0లో అడుగులు పడుతున్నాయా? आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए। విశ్వ హిందూ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్లో మాత్రమే కాదు, దక్షిణాసియా రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారితీశాయి. సరిహద్దులు మారడం అంటే పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న సింధు ప్రాంతం భారత్లో విలీనం కావడమే. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే మండే పరిస్థితులు ఉన్న సమయంలో కాశ్మీర్లోని కొంత భాగం పాక్ కబంధ హస్తాల్లోనే ఉన్న సందర్భంలో పాక్లోని సింధ్ ప్రావిన్స్ గురించి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1947లో దేశ విభజన తర్వాత సింధ్ ప్రాంతం పాకిస్తాన్లో అంతర్భాగంగా మారిపోయింది. అయితే భారత్తో బంధాన్ని వదులుకోవడానికి సిద్ధపడని లక్షలాది మంది సింధ్ వాసులు మన దేశానికి వలస వచ్చేశారు. అయినా సింధ్పై మమకారం మాత్రం అలాగే ఉంది. సరిహద్దులు మారి సింధ్ ప్రాంతం భారత్లో కలవచ్చు అంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సరైన కోణంలో అర్థం చేసుకోవాలంటే సింధ్ ప్రాంతంతో భారత్కున్న హిస్టారికల్ అండ్ ఎమోషనల్ రిలేషన్ గురించి తెలుసుకోవాలి. పంజాబ, సింధు, గుజరాత, మరాఠా అంటూ ప్రతి భారతీయుడు జాతీయ గీతాన్ని ఎంతో ఉద్వేగంగా ఆలపిస్తాడు. జాతీయ గీతంలో రవీంద్రుడు ప్రస్తావించిన సింధు ప్రాంతం భారత ఉపఖండంలో నాగరికతకు, సాంస్కృతిక వైభవానికి పుట్టినిల్లు. సముద్ర తీరాల నుంచి ఎడారుల వరకు విస్తరించిన ఈ ప్రాంతం వేల ఏళ్ల చరిత్రను, అనేక సామ్రాజ్యాల ఉత్థాన పతనాలను, ప్రత్యేక జాతి సంస్కృతిని తనలో నింపుకుంది. సింధ్ అంటే కేవలం భౌగోళికంగా చూసే ప్రాంతం మాత్రమే కాదు. సింధ్ అంటే భారతీయ నాగరికత, ఆధ్యాత్మిక వారసత్వానికి కేంద్ర బిందువు. మనం చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న హరప్పా, మొహంజదారో నాగరికత సింధ్ ప్రాంతానిదే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ను చరిత్రకారులు ఇప్పటికీ ఓ అద్భుతంగా చూస్తారు. మొహంజదారో అవశేషాలు ఆధునిక పట్టణ ప్రణాళిక, డ్రైనేజీ వ్యవస్థ, ఆర్కిటెక్చర్ చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. సుమారు 5000 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం ఆసియాలో వ్యాపారానికి కీలక కేంద్రంగా ఉండేది. ఇక సింధు నది పేరుతోనే హిందూ, హిందూస్థాన్ అనే పదాలు వచ్చాయి. భారతీయ నాగరికతకు మూలరూపం ఇచ్చిన ప్రదేశం సింధ్ అని చెప్పడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. ఇక వేదయుగంలో సింధ్ ప్రాంతం సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. శైవ సాంప్రదాయాలు, వేద పఠనాలు ఇవన్నీ సింధు నాగరికతలో కనిపించినవే. బహుళ సంస్కృతుల సంగమంగా ఉన్న సింధు ప్రాంతాన్ని కాలక్రమంలో పర్షియన్లు, అలెగ్జాండర్ సేనలు, ఆ తర్వాత మహమ్మద్ బిన్ ఖాసిం జయించారు. అరబ్ ప్రభావంతో ఈ ప్రాంతంలో ఇస్లామిక్ సంస్కృతి పుట్టుకొచ్చిన మూలాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక చరిత్ర నుంచి వర్తమానంలోకి వద్దాం. స్వాతంత్ర పోరాట సమయంలో దేశ విభజన సింధును పాకిస్తాన్ భూభాగంగా మార్చినా ఇప్పటికీ దాని ఆత్మ మాత్రం భారత్లో ఉంది. పాక్ పాలకులు సింధు ప్రాంతంపైన, అక్కడి ప్రజలపైన ఎప్పుడూ చిన్నచూపుతోనే వ్యవహరిస్తున్నారు. సింధులో ఉన్న హిందూ మైనారిటీలకు వేధింపులు ఎక్కువ, బలవంతపు మతమార్పిడులు, దాడులు నిత్యకృత్యం. కరాచీ పోర్టు, గ్యాస్ రిజర్వులు, వ్యవసాయ భూములన్నీ సింధు ప్రాంతంలోనే ఉన్నా అక్కడి వాళ్లకు దక్కింది నామ మాత్రమే. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ డామినేషన్ ఈ ప్రాంతంపై పెరిగిన తర్వాత సింధు వాసుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పాకిస్తాన్ నుంచి విడిపోవాలన్న ఆలోచన ఆందోళనలుగా మారి సింధు దేశ్ అనే ఉద్యమానికి పునాదులు వేసింది. జిఎం సయ్యద్ అనే సింధు నాయకుడు సింధు దేశ్ మూవ్మెంట్కు ఊపిరిపోశాడు. ఆయన్ను ఆధునిక సింధు నేషనలిజానికి పితామహుడిగా పిలుస్తారు. సింధు ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజల సాంస్కృతిక, సాంఘిక, నాగరిక జీవనం సక్రమంగా సాగాలన్నా పాకిస్తాన్ నుంచి వేరుపడటం ఒక్కటే మార్గమని సయ్యద్ ప్రకటించాడు. అప్పటి నుంచి ప్రత్యేక సింధు దేశం కోసం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనే రాజకీయ సంస్థ పాకిస్తాన్ సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉంది. 2021లో సింధు నేషన్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. జిఎం సయ్యద్ 117వ జయంతి సందర్భంగా వేలాది మంది సింధు ప్రావిన్స్లో ప్రత్యేక దేశం కోసం రోడ్లెక్కారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్లకార్డులు ప్రదర్శించి
తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని నినదించారు. సింధు ప్రాంతాన్ని ఏలిన చివరి హిందూ రాజు రాజా దహిర్ పాలన కొనసాగినంత వరకు సింధు ప్రత్యేక దేశంగానే ఉండేది. అరబ్స్ ఆక్రమించుకోవడం మొదలుపెట్టిన తర్వాత తమ అస్తిత్వాన్ని కోల్పోయామని సింధు మేధావులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రాంతంతో పాటు అక్కడి ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చైనాకు గులాంగిరీ చేసే పాక్ పాలకులు ఈ ప్రాంతంలోని సహజ వనరులను డ్రాగన్ చేతిలో పెట్టడంతో భవిష్యత్తుపై అక్కడి ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. సింధ్ కమ్యూనిటీ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సింధ్ ప్రాంతానికి చెందిన నేతలతో పాటు బలూచిస్తాన్ ఉద్యమకారులు కూడా రాజ్నాథ్ వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించారు. సింధ్ అస్తిత్వాన్ని భారత్ మాత్రమే కాపాడగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలు, జన్జీ పోరాటాలు ప్రభుత్వాలనే నేలమట్టం చేస్తున్న రోజుల్లో సింధు ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటే అది భవిష్యత్తులో జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంలో మన దేశం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇప్పుడే చెప్పలేం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.